అమెరికాకు మరొక బిగ్ షాక్. అమెరికాకు చెందిన విమానం ఒకటి మిస్సింగ్ అయింది. ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్ అని పిలిచే KC-135 స్ట్రాటో ట్యాంకర్ ప్రస్తుతానికి మిస్సింగ్ అయింది. ఫ్లైట్ రాడార్ 24కి సంబంధించిన వెబ్సైట్లో మనం చూడొచ్చు. దానికి సంబంధించిన ఫ్లైట్ పాత్ని మొదటగా ఇరాక్ నుంచి బయలుదేరింది. ఇటు దుబాయ్ నుంచి బయలుదేరిన తర్వాత గల్ఫ్ ఆఫ్ పర్షియా పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టింది. ఒక 4-5 రౌండ్స్ అక్కడ వేసింది. చూడండి, ఆ 4-5 రౌండ్స్ వేసిన తర్వాత ఖతర్ వైపు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. దాన్ని ఇరాన్ కూల్చేసిందంటూ ఇరాన్కి సంబంధించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూప్, ఆ గ్రూప్కి సంబంధించి IRI వాళ్ళు వెల్లడించారు, మేమే కూల్చేశామంటూ. ఎస్, లెఫ్ట్ సైడ్ విజువల్లో కనిపిస్తుంది KC-135. అది KC-135 ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్ అంటారు. ఫైటర్ జెట్స్కి సాధారణంగా మనం ఆ విజువల్ చూడొచ్చు. ఆ ఫైటర్ జెట్స్ ఏవైతే ఫ్లై చేస్తున్నాయో వాటికి ఫ్యూయల్ అందించడానికి ఈ KC-135 గాల్లోనే 20,000 నుంచి 30,000 ఫీట్ హైట్లో, అంత హైట్లో ఈ ఫైటర్ జెట్స్కి అది ఫ్యూయల్ని ఆటోమేటిక్గా గాల్లో వెళ్తున్నప్పుడే నింపేస్తుంది. అలాంటి ఫ్యూయల్ ట్యాంకర్స్ని ఇరాన్ కూల్చేసిన అని చెప్పుకొస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్న విజువల్లో అదే KC-135.